ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఆల్రెడీ మీరు చూస్తున్నారు. ఎస్, దిస్ ఈజ్ నథింగ్ బట్ షామీకి సంబంధించినటువంటి మీ రూమ్ ఎయిర్ ప్యూరిఫైయర్. ఇది వచ్చేటప్పటికే థర్డ్ జనరేషన్. దీనికంటే బిఫోర్ 2 జనరేషన్స్ ఆఫ్ ఎయిర్ ప్యూరిఫైయర్స్ అయితే మనకు మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. బేసికల్లీ ఇవాళ రేపు మనం మ్యాక్సిమం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కనుక చూసారన్నట్లయితే ఈవెన్ అర్బన్ ఏరియాస్లో అరౌండ్ 70, అలాగే కొన్ని ఏరియాలలో అయితే లైక్ ఢిల్లీ ఇట్లాంటి సిటీస్లో మీరు చూసారంటే 50-40 కూడా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అయితే చూపిస్తూ ఉంటుంది. మోస్ట్లీ రెడ్, ఆరెంజ్, అలాగే గ్రీన్ కలర్. గ్రీన్ అంటే ఇంకా ఆల్మోస్ట్ ఆల్ మనకి రూరల్ ఏరియాస్ అనుకోవచ్చు. సో అర్బన్ ఏరియాస్లో ఎప్పుడు కూడా గ్రీన్ రాదు. సో మనకు అక్కడ ఆరెంజ్ చూపిస్తూ ఉంటుంది. ఆరెంజ్ అంటే కైండ్ ఆఫ్ ఇండెక్స్ అని చెప్పి అరౌండ్ ఇప్పుడు ప్రజెంట్ నేను ఉంటున్నటువంటి దగ్గర నాకు అరౌండ్ 80-85 దాకా చూపిస్తూ ఉంటుంది. ఒకవేళ ఆఫీస్ దగ్గర ఆయన చూసారన్నట్లయితే కొంచెం పొల్యూటెడ్ ఏరియా ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ వచ్చేటప్పటికే 60-65 కూడా చూపిస్తూ ఉంటుంది. సో ఆ రకంగా పొల్యూషన్ అయితే మనం చూస్తుంటాం. సో బేసికల్లీ దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇది బయట ఎన్విరాన్మెంట్లో ఉండేటువంటి ఎయిర్ని తీసుకొని దాన్ని ప్యూరిఫై చేసి ఆర్డర్లెస్, అలాగే ఆల్మోస్ట్ మనకి 99.97 అంటే జస్ట్ ఓన్లీ 0.03% ఆఫ్ ఇంప్యూరిటీస్ని మాత్రమే మనకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ 100% ప్యూర్ ఆక్సిజన్ అని మనం చెప్పుకోవచ్చు, ప్యూర్ ఎయిర్ అని చెప్పుకోవచ్చు. ఆక్సిజన్ కాదు, ఎయిర్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బేసికలీ దీని ప్రైస్ వచ్చేటప్పటికే సుమారుగా వాస్తవానికి వీళ్ళు లాంచ్ చేసింది 12,000 రూపాయలకి, తర్వాత 9,999 రూపాయలకి ఈ ఆఫర్లో మన ముందు తీసుకొస్తున్నారు. ఆఫ్ కోర్స్ మీరు కనుక ఎస్బీఐ కార్డ్ వాడారు అన్నట్లయితే మరొక 1000 రూపీస్ డిస్కౌంట్ అఫీషియల్ mi.com వెబ్సైట్ మీద అండ్ అట్ ద సేమ్ టైం అమెజాన్లో కూడా మీకు అవైలబుల్ ఉంది. నేనైతే అమెజాన్లో బుక్ చేశాను, నాకు అరౌండ్ 10% డిస్కౌంట్ నాకు అందులో రావడం అయితే జరిగింది. సో ఇదైతే నేను మొన్న జరిగినటువంటి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అని చూసారా, ఆ సేల్లో ఫస్ట్ డేనే బుక్ చేస్తాను. సో నిన్న అయితే డెలివరీ అయింది. సో మీకోసం ఈరోజు నేను వీడియోని అయితే తీసుకొస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్కి సంబంధించినటువంటి ఓరిని చూడండి. బేసికల్లీ ఇవి రిక్వైర్మెంట్ ఉన్నాయా మనకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో అయితే అర్బన్ ఏరియాస్లో ఎవరైతే ఉంటారో లైక్ పెద్ద సిటీస్ ఉంటాయో చూసారా, సో వాళ్ళకైతే నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. రూరల్ ఏరియాస్ అంటే ఇంకా అక్కడ దాకా రాలేదు. సో మేబీ ఇన్ ఫ్యూచర్లో అక్కడ కూడా, ఎందుకంటే ఇప్పుడు ఉండేటువంటి పొల్యూషన్ అనేది హెవీ అవుతుంది కాబట్టి అక్కడ కూడా రిక్వైర్మెంట్ ఉండేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. సో ఎనీవే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ అయితే చూడండి, ఆ తర్వాత దీని యూజర్ ఎక్స్పీరియన్స్ని నేను వాడిన తర్వాత మీతో అయితే డిస్కస్ చేస్తున్నాను. ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు ఇక్కడ చూసారంటే ఓకే గూగుల్, అంటే ఇది వచ్చేటప్పటికి మనకి గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్తో పాటు అలెక్సా తోటి కూడా మనకి బిల్ట్ ఇన్ వర్క్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రొడక్ట్ సంబంధించినటువంటి ఇమేజ్తో పాటు మీ ఎయిర్ ప్యూరిఫైయర్, దీంట్లో వచ్చేటప్పటికే ఓలెడ్ డిస్ప్లే, స్మార్ట్ యాప్ ద్వారా కంట్రోల్తో పాటు రియల్ టైమ్ PM2 లెవెల్ డిస్ప్లే ఫిల్టర్ని కూడా మనకు తీసుకొని రావడం జరుగుతుంది. ఇది వచ్చేటప్పటికి అప్రాక్సిమేట్లీ మీకు 484 స్క్వేర్ ఫీట్ దాకా ఇదైతే కవర్ చేయగలదు. అండ్ అట్ ద సేమ్ టైం దీనిలో ఉండేటువంటి హెప్పా ఫిల్టర్ ఏదైతే ఉందో 360 డిగ్రీస్ ఫిల్టరేషన్కి మనకు సపోర్ట్ చేయడంతో పాటు 1 టచ్ బటన్ కంట్రోల్ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారంటే మీ ఎయిర్ ప్యూరిఫైయర్ 3తో పాటు దీనిలో బాక్స్ కంటెంట్, అలాగే మ్యానుఫ్యాక్చర్ ఇంపోర్ట్ అడ్రస్తో పాటు మంత్ అండ్ ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రీస్ అన్నింటినీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక అఫ్ కోర్స్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ అయితే ఏం లేదు, డైరెక్ట్ గా మనకు సంబంధించినటువంటి బ్లాంక్ షీట్ ని మాత్రమే ప్రొవైడ్ చేశారు. ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ కూడా మీకు సేమ్ ఫ్రంట్ ఏదైతే కనిపించిందో సేమ్ అదే విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక టాప్ ఆఫ్ ద బాక్స్ మీరు మీ ఎయిర్ ప్యూరిఫైయర్ 3 అని మీరు ఇక్కడ చూడొచ్చు. అలాంగ్ విత్ ఒక చిన్న పేపర్ టేప్ తోటి మనకి దీన్ని సీల్ చేయడం అయితే జరిగింది. సో మంచి విషయం ఏంటంటే దీంట్లో ఎక్కడ కూడా మనకి ప్లాస్టిక్ యూజ్ చేయకుండా ఈవెన్ దీని సీల్ ఏదైతే ఉందో ఇది కూడా మనకి పేపర్దే ప్రొవైడ్ చేశారు. సో బేసికల్లీ దీన్ని మనం టియర్ చేయడం కూడా చాలా సింపుల్. ట్యాంపర్ చేసి ఒకసారి బాక్స్ లోపల కంటెంట్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం. సో ఇక్కడ మనకి బాక్స్ ఇనిషియల్గా ఓపెన్ చేయగానే మనకి ఒక యూజర్ మాన్యువల్ అయితే ప్రొవైడ్ చేశారు. సో యూజర్ మాన్యువల్ అయితే మనం పక్కకు పెట్టేసేద్దాం. ఇక మనకి షామీకి సంబంధించినటువంటి ఎయిర్ ప్యూరిఫైయర్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీన్ని అయితే కూడా మనం తీసి పక్కకు పెడదాం. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్లో అయితే ఏమీ లేదు, సో ఖాళీ. సో దీన్ని పక్కకు పెట్టేసి ప్రోడక్ట్ని అయితే మనం చూసేద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు షామీకి సంబంధించినటువంటి ప్రోడక్ట్ మీ ఎయిర్ ప్యూరిఫైయర్ 3. సో ఫస్ట్ ఇనిషియల్గా దీన్ని అయితే ఒక చిన్న పాలిథిన్ ర్యాప్లో మనకి ర్యాప్ చేసి అయితే పంపించారు. సో హీర్ ఇట్ ఈస్ ప్రోడక్ట్ అయితే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఫ్రంట్ మీరు చూసారనంటే ఒక చిన్న మినీ ఓలెడ్ డిస్ప్లేని మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు ఇదంతా కూడా అంటే ఫ్రంట్ కావచ్చు, అలాగే బ్యాక్ కావచ్చు, రేర్ కావచ్చు, అంతా కూడా మనకి 360 డిగ్రీస్ యాంగిల్లో ఎయిర్ వెంట్స్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆల్మోస్ట్ ఆల్ 70% ఏదైతే ఉందో ఎయిర్ వెంట్స్ తోటి కవర్ అవ్వడం జరిగింది. సో బేసికల్లీ ఎయిర్ ఇంటేక్ కోసం అండ్ దీనిపైన ఉండేటువంటి ఇక్కడ ఆటోమేటిక్గా ఇది ఎయిర్ని
ఎగ్జాస్ట్ అయితే చేయగలదు, అంటే బయటకైతే పంపించగలదు. సో ఫస్ట్ ఫిజికల్ ఓవర్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న డిస్ప్లేతో పాటు మనకి ముందు గ్రిల్ని మనకు ప్రొవైడ్ చేశారు. అలాగే లెఫ్ట్ సైడ్ ఆల్మోస్ట్ ఇక్కడ కూడా సేమ్ 70% గ్రిల్. అలాగే బ్యాక్ సైడ్ మీరు చూసారు అన్నట్లయితే కనుక ఇక్కడ మనకి దీనికి సంబంధించినటువంటి ఒక చిన్న డోర్. బేసికల్లీ దీంట్లో మనకి మరొక పవర్ కార్డ్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ అఫ్ కోర్స్ దీన్ని ఇక్కడ ఇనిషియల్గా కొంచెం ఇట్లా పుల్ చేశారు అన్నట్లయితే కనుక దీని లోపల నుంచి ఇది మనకు బయటకు రావడం అనేది జరుగుతుంది. సో అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికే మనకి ఎయిర్ ఫిల్టర్. సో దీన్ని పక్కకు పెట్టేసేద్దాం. ఇక్కడ ఫిల్టర్ రీప్లేస్మెంట్ చేసేటప్పుడు మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే దీన్ని ఎలా పెట్టాలి, ఎలా ప్లేస్ చేయాలి ఏంటి అనే దాని గురించి. సో అపార్ట్ ఆఫ్ దిస్ ఇక ఇందులో మనకి ఒక ఎగ్జాస్ట్ ఫ్యాన్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఎగ్జాస్ట్ ఫ్యాన్ని మనకి వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక అంతే, దీనిలో అయితే ఏం లేదు. ఈవెన్ మనకి రైట్ సైడ్ కూడా సేమ్ థింగ్ అయితే రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అయితే అసెంబుల్ చేసి దీని యొక్క పనితీరు ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. దీన్ని అసెంబుల్ చేయడం కూడా చాలా సింపులే. జస్ట్ మళ్ళీ తిరిగి ఈ డ్రమ్ ఏదైతే ఉందో, అంటే ఎయిర్ ఫిల్టర్ ఏదైతే ఉందో, ఈ ఎయిర్ ఫిల్టర్ని మీరు జస్ట్ దీనిలో దాని స్లాట్లో ప్లేస్ చేశారంటే ఆటోమేటిక్గా ఇది లాక్ అవ్వడం జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ దీనికి సంబంధించినటువంటి ఈ లాక్ అంటే ఎయిర్ ఫిల్టర్కి సంబంధించినటువంటి క్యాప్ని కూడా మనము ఇక్కడ ఉండేటువంటి సాకెట్ ఉంటుంది సార్, దీన్ని కిందకి లాగామంటే ఇక్కడ ఉండేటువంటి ట్రిగ్గర్స్ ఏవైతే బయటకు వచ్చి మనకి ప్లేస్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మనం తిరిగి దీన్ని అయితే ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఇట్ ఈస్ రెడీ టు యూస్. అండ్ దీనికి సంబంధించినటువంటి పవర్ కార్డ్ ఏదైతే ఉందో దీనికి బేస్మెంట్ అంటే కింద ఉంటుంది చూసారా. సో ఇక్కడ మనకి పవర్ కార్డ్ని ప్రొవైడ్ చేశారు. అపార్ట్ ఆఫ్ దిస్ బాటమ్ కూడా మనకేమీ లేదు. అండ్ దీంతో పాటు ప్యారలల్ గా వీళ్ళు మనకు ఒక పవర్ కార్డ్ని కూడా ప్రొవైడ్ చేశారు. జస్ట్ ఒక 1.5 మీటర్ లెంత్ ఉన్నటువంటి ఒక పవర్ కార్డ్ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది, అంతే. అండ్ బై ద వే దీనికి ఏ విధమైనటువంటి రిమోట్ కంట్రోల్ ఉండదు. జస్ట్ మనం అంతా కూడా ఇక్కడ మనకు చూపించినటువంటి ఓలెడ్ డిస్ప్లే ఉంది చూసారా. సో దీని ద్వారానే దీంట్లో మనకు టచ్ ఉంటుంది. దీని ద్వారానే మనం పవర్ ఆన్ ఆఫ్, అలాగే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మానిటర్ చేసుకోవడం, ఆన్ ఆఫ్, సైలెంట్ మోడ్స్ ఇవన్నిటిని కూడా దీని ద్వారానే యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇక బ్యాక్ సైడ్ పైన మీరు ఇక్కడ చూసారు అన్నట్లయితే కనుక లేజర్ పార్టికల్ ఆప్టికల్ సెన్సార్ని మనకు ప్రొవైడ్ చేశారు. అంటే మన రూమ్లో ఉన్నటువంటి డస్ట్ ఏదైతే ఉందో, డస్ట్ ఏమైనా ఉందా ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ మనకు చూపించడం కోసం. అండ్ అఫ్ కోర్స్ ఫ్రంట్ ఉండేటువంటి డిస్ప్లే ఉంటుంది చూసారా, దాని ఆన్ ఆఫ్ బటన్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది, అలాంగ్ విత్ ఒక చిన్న హోల్లో రీసెట్ బటన్ని కూడా. సో ఇక ఆలస్యం చేయకుండా దీని పనితీరు చెక్ చేద్దామా. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ ఫిక్స్ అయితే చేసేసాను. సో పవర్ సోర్స్ అయితే నేను ప్రొవైడ్ చేశాను. సో ఈ విధంగా మనకు రావడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ ఇనిషియల్గా మీరు ఇక్కడ చూసారంటే ఇక్కడ ఒక మనకి చిన్న మినీ డిస్ప్లే అయితే మనకు రావడం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు దీన్ని ప్రెస్ చేస్తారో ఆటోమేటిక్గా ఇది మనకి పవర్ ఆన్ అంటే బూట్ అవ్వడం జరుగుతుంది. సో ఫిల్టర్ రిమైనింగ్ ఇంకా 100% ఉందని మనకు చూపిస్తుంది. ఆల్మోస్ట్ 6 months దాకా మనకి ఇది వచ్చేటువంటి అవకాశం ఉంది. డిపెండ్స్ అపాన్ మీ ఏరియాలో ఉన్నటువంటి ఎయిర్ని బేస్ చేసుకొని. సో ఇప్పుడు ప్రస్తుతం మీరు ఇక్కడ చూసారన్నట్లయితే నాకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అరౌండ్ 74% దాకా మనకు చూపించడం జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ ఇది మొత్తం క్లీన్ చేయడానికి అరౌండ్ 38 minutes దాకా టైం చూపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూసారన్నట్లయితే 30 degrees Celsius మనకు రావడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు ప్రస్తుతం ఆటో మోడ్లో ఉంది. ఒకవేళ మీకు కనుక ఇది రిక్వైర్మెంట్ లేదు అన్నట్లయితే, అంటే ఇది వచ్చేటప్పటికి మీకు నైట్ టైం స్లీప్ మోడ్ అంటే ఎక్కువ సౌండ్ లేకుండా, అలాగే ఇది వచ్చేటప్పటికి మాన్యువల్ మోడ్ సింగిల్ బటన్, అలాగే మాన్యువల్ మోడ్లో డబుల్, అలాగే మాన్యువల్ మోడ్లో ట్రిపుల్. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాన్ ఏదైతే ఉందో మరింత వేగంగా మనకు తిరగడం జరుగుతుంది. సో చూసారా నాయిస్ కూడా పెరిగింది. సో ఇక ఇక్కడ మీరు దీన్నే ప్రెస్ చేసి పట్టుకున్నారు అన్నట్లయితే కనుక ఇక్కడ మీ ఫేవరెట్ మోడ్ ఏదైతే ఉందంటే మీ కస్టమైజ్ సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. సో నన్ను అడిగితే కనుక ఆటో మోడ్ డిపెండ్స్ అపాన్ మీ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని, అంటే మీ ఏరియాలో ఉన్నటువంటి ఎయిర్ని బేస్ చేసుకొని ఇది ఆటోమేటిక్గా ఫిల్టర్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ ఇనిషియల్గా మీ హోమ్ ద్వారా దీన్ని అయితే మనం పేర్ చేయొచ్చు. అండ్ అఫ్ కోర్స్ వాయిస్ అసిస్టెంట్ సర్వీస్ ద్వారా కూడా దీన్ని అయితే కమాండ్ చేయొచ్చు. సో ఫస్ట్ మీ హోమ్ యాప్ ద్వారా ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను. సో జస్ట్ మీరు ఇక్కడ చేయాల్సినటువంటి పని ఏంటంటే మీ హోమ్ యాప్లోకి వెళ్ళాలి. ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా యాడ్ ఏ డివైస్లోకి వెళ్ళారు అన్నట్లయితే ఇక్కడ మీ ఎయిర్ ప్యూరిఫైర్ అని చెప్పి డైరెక్ట్గా బై డిఫాల్ట్గా బ్లూటూత్ తోటి నియర్ బై డివైస్ వచ్చేసింది చూసారా. సో ఇక్కడ మీరు ఏ దాంతో అంటే కనెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారని చెప్పి అది మనకు అడగడం అయితే జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ నేనైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని నా వైఫైకి అయితే ఇది బ్లూటూత్కి పేర్ అవడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసారు కదా ఆటోమేటిక్గా ఇది నా ఫోన్కి పేర్ అవడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడండి కనెక్టింగ్ టు ద నెట్వర్క్ అండ్ డన్, దాట్స్ ఇట్. ఇప్పుడు ఆటోమేటిక్గా ఇది నాకు పేర్ అయిపోవడం అయితే జరిగింది. ఇప్పుడు బేసిక్గా నేను ఇది వచ్చినప్పటికి బెడ్రూమ్లో యూస్ చేస్తుంటాను కాబట్టి బెడ్రూమ్ అని సెలెక్ట్ చేసుకొని దీనికి యొక్క నేమ్ ఏదైతే ఉందో అంటే 3 or 3H అని ఉంది.
నేను ఇక్కడ జస్ట్ మీ ఎయిర్ ప్యూరిఫైయర్ అని చెప్పి పెడుతున్నాను అంతే. సో ఇక్కడ నెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్నారంటే ఆటోమేటిక్గా ఇది నాకు యాడెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. సో ఆటోమేటిక్గా నాకు ఇది పేర్ అవడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి కంట్రోల్ సెట్టింగ్స్ అంతా కూడా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఇప్పుడు నాకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూపించారన్నట్లయితే ఎయిర్ ఇండెక్స్ ఏదైతే ఉందో నాకు ఎక్సలెంట్గా ఉంది. అండ్ అప్రాక్సిమేట్లీ 30 degrees Celsius, అలాగే ఎయిర్లో ఉన్నటువంటి హ్యూమిడిటీ అరౌండ్ 75%గా మనకు రావడం జరుగుతుంది. అఫ్కోర్స్ దీంట్లో మీరు ఇంకా టర్న్ ఆఫ్ ఆటో లేదన్నట్లయితే నైట్ మోడ్ లేదన్నట్లయితే కనుక ఫేవరెట్ మోడ్ అంటే మీ మాన్యువల్ కస్టమైజేషన్ మోడ్లో కూడా మీరు దీన్ని అయితే కాన్ఫిగర్ చేసుకోవచ్చు. అండ్ అఫ్ కోర్స్ ఇందులో వచ్చేటప్పటికే మనకి ఎయిర్ ప్యూరిఫైయర్ని డైరెక్ట్గా దీనిలో కొనుక్కోవచ్చు. అంటే ఇప్పుడు మనకి ఇంకా రిమైనింగ్ అప్రాక్సిమేట్లీ 100% చూపిస్తుంది. దీని లైఫ్ స్పాన్ వచ్చేటప్పటికి ఇంకొక 146 రోజుల దాకా నాకు వచ్చేటువంటి అవకాశం ఉందంట. అంటే అప్రాక్సిమేట్లీ మీరు 5 to 6 months అనుకోండి. అండ్ షెడ్యూల్ పవర్ ఆన్ ఆఫ్ బటన్తో పాటు ఈ లైట్ ఇండికేషన్ ఉంది చూసారా, దీన్ని కూడా మనం ఇక్కడైతే కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే మనకి స్క్రీన్ పైన ఉండేటువంటి డిస్ప్లే అండ్ పూర్తిగా ఆఫ్ కూడా మీరైతే చేసుకోవచ్చు. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ పేరెంటల్ కంట్రోల్ కూడా ఎలా ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ డివైస్ మాల్ ఫంక్షన్ అలర్ట్స్ ఏమైనా ఉన్నట్లయితే డైరెక్ట్గా మీకు ఇది ఇక్కడ చూపించడం జరుగుతుంది. నేనైతే ఇక్కడ ఆటో మోడ్ యూజ్ చేస్తున్నాను. బేసికల్లీ దాన్ని బేస్ చేసుకొని ఇది ఆటోమేటిక్గా ఆన్ ఆఫ్ అవ్వడం అనేది జరుగుతుంటుంది. అఫ్ కోర్స్ దీన్ని టర్న్ ఆఫ్ అండ్ టర్న్ ఆన్ కూడా డైరెక్ట్గా మీరు మీ మొబైల్ యాప్ ద్వారానే కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఈవెన్ ఇక్కడ మీరు మాన్యువల్ మోడ్ని సెలెక్ట్ చేసుకున్నారు అన్నట్లయితే డిపెండ్స్ అపాన్ మీ రూమ్ యొక్క సైజ్ని బేస్ చేసుకొని ఇక్కడ మీరు చూడొచ్చు. సో అప్ టు 28x48 స్క్వేర్ మీటర్స్ దాకా ఇదైతే మాక్సిమం కవర్ చేయగలదు. అండ్ అఫ్ కోర్స్ మినిమం వచ్చేటప్పటికే మనకి 2x4 స్క్వేర్ మీటర్స్ ఉన్నటువంటి రూమ్ని కూడా ఇది కంట్రోల్ చేయగలదు. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ ఫిల్టర్ని పర్చేస్ చేయడంతో పాటు షెడ్యూల్డ్ ఆన్ ఆఫ్ కూడా మనం చేసుకోవచ్చు. అంటే మన టైమింగ్ బేస్ చేసుకొని ఆటోమేటిక్గా ఆ టైంకి ఇది ఆన్ అవ్వడం జరుగుతుంది, అలాగే ఆఫ్ అవ్వడం కూడా జరుగుతుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ సెటప్, అలాగే దీంట్లో ఉన్నటువంటి ఫీచర్స్ అయితే. సో ఖచ్చితంగా నేనైతే ఆల్మోస్ట్ 2 days నుంచి యూస్ చేస్తున్నాను. సో నాకైతే అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ద్వారా మనం ఐడెంటిఫై చేయటమే కానీ సో నిజంగా ఎంత పర్సంటేజ్ ఆఫ్ పొల్యూషన్ తగ్గుతుంది అనేది మనకు ప్రాక్టికల్గా అయితే చూడలేము. జస్ట్ ఆ ఇండికేటర్స్ ద్వారా పర్సంటేజ్ ద్వారా మనం అయితే ఐడెంటిఫై చేయటం. బట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఆర్డర్ అంటే ఏదైతే రూమ్ స్మెల్ ఉంటుందో చూసారా, సో ఆ స్మెల్లో ఉన్నటువంటి డర్ట్ పార్టికల్స్ అండ్ డర్టీ వాటన్నిటినీ కూడా రిమూవ్ చేస్తూ ఆల్మోస్ట్ ఆల్ ఫ్రెష్ ఎయిర్ అంటే ఆర్డర్లెస్ ఎయిర్ని మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో అక్కడ మాత్రం నేను సాటిస్ఫైడ్. బట్ దీంట్లో మనకి ఫిల్టర్ ఏదైతే ఉందో అరౌండ్ 6 months దీని లైఫ్ స్పాన్ అయితే ఉండడం జరుగుతుంది. 6 months తర్వాత మళ్ళీ అగైన్ 2200 రూపీస్ ఏమో ఉంటుంది దీని ఫిల్టరు. సో దాన్ని పే చేసుకొని అంటే దాన్ని పర్చేజ్ చేసి మళ్ళీ దాంతో అయితే రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. సో అర్బన్ సిటీస్లో అయితే ఖచ్చితంగా నేను రికమెండ్ చేస్తాను. ఒకవేళ రూరల్ ఏరియాస్ అంటే డిపెండ్స్ అపాన్ వాళ్ళ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మీరు మూవ్ అవ్వచ్చు. సో ఓవరాల్గా నాకైతే ఇది 8200 రూపాయలు పడ్డది కాబట్టి ఇట్స్ ఓకే, నాకు క్వైట్ డీసెంట్ ప్రైసింగే. అండ్ కొత్తగా అయితే ఇది 13,000 రూపాయలు ఏమో ఉంది. బట్ ఆఫర్లో వీళ్ళు వచ్చేటప్పటికి అరౌండ్ 10,000-11,000 రూపాయలు తీసుకొస్తుంటారు. హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. ఇకపోతే ఈ ప్రోడక్ట్ సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే లెట్ మీ నో, కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా ఆన్సర్ చేస్తాను. అండ్ ఈ ప్రోడక్ట్ సంబంధించిన లింక్ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.